గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారు భార్యాభర్తలు అంటే పెళ్ళే కాలేదనుకుంటారా? పెళ్ళైన మాత్రమే, పెళ్లి కానులు కూడా చూడవచ్చు. పెళ్ళి అయిన తర్వాత పనికి వస్తుంది కాబట్టి, పెళ్ళి అయినా కాకపోయినా చూస్తే మీకు ఎవరికి చెప్పడానికి పనికి వస్తుంది. ఎట్లయినా సరే ప్రతి ఒక్కరు చూడొచ్చు వీడియోని, ఎందుకంటే ఇది మోటివేషన్ కాదు, ఇది మీ జీవితంలో జరిగేటువంటి విషయం కాబట్టి. ఎవరికైనా సిగరెట్ అలవాటు ఉందా? ఇది ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ సిగరెట్ అలవాటు ఉన్నా, పేకట్ అలవాటు ఉన్నా, గుర్రాల పందాల అలవాటు ఉన్నా, బెట్టింగ్ల అలవాటు ఉన్నా, ఇది వేరే విషయం. ఇది జీవితం నాశనం అవుతుంది, బొగ్గు పాలవుతుంది, దుర్బతి పాలవుతుంది, వాడికి వాడే పోతాడు. కాకపోతే దీనికన్నా ప్రమాదకరమైన ఉంది, అదే పెళ్ళి. ఈ పెళ్లి చేసుకుంటే ఎవడైనా నాశనం అయిపోవాల్సిందే అనేటువంటి నినాదంలో ఉన్నారా? పెళ్ళి అయితే నాశనం ఎప్పుడు కారండి. మీ జీవితంలో జాతకంలో ఏదైనా బాగాలేదంటే పెళ్లి చేసుకుంటే బాగుండేది అని చెప్తారు మన పెద్దలు. ఎందుకంటే తెలుసా, మన జాతకంలో అన్నీ బాగుండాలని ఏం లేదు కదా. అదే భార్య అనేది వస్తే ఆ భార్య అనేది వస్తే ఏం కాదు, భార్య అనేది వస్తే కట్ చేసి మళ్ళీ వేసుకోండి. భార్య అనేది వస్తే మనకి జీవితంలో మన జాతకం బాగలేకున్నా ఆవిడ జాతకంతో పోలిస్తే ఏమైనా బాగుంటుందేమో, అట్లా కూడా బాగాలేదంటే పిల్లలు పుడితే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం, మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో అవన్నీ మూఢనమ్మకాలు. మరి చేతబడి ప్రణాళిక చేయించడానికి మూఢనమ్మకాలు లేవు మనకి. భార్యాభర్తల బంధంలో మాట్లాడటానికి, వినటానికి, ఆచరించడానికి మాత్రం మూఢనమ్మకాలు అంటారు మన పెద్దలు. మనకి ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ ఇది. కాబట్టి మూఢనమ్మకాలు ఏం లేవు, అన్ని నమ్మకాలే, అన్నీ ఉన్నాయి. తంత్రం ఎంత ఉందో మంత్రం ఎంత ఉంది, మంత్రం ఎంత ఉందో తంత్రం ఎంత ఉంది. కానీ ఇక్కడ విజయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో భార్య చాలా ఇంపార్టెంట్ అయిన రోల్, భర్త చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్. కాబట్టి ఇవన్నీ వాల్యూస్ కలిగినటువంటి విషయాలు. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా వినాల్సినటువంటి వీడియో అనేది. కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి విడిపోతున్నారంటే కనుక జాతకం మనం పరిశీలన చేసుకోవాలి. మగవారి జాతకం, ఆడవారి జాతకం పరిశీలన చేసినప్పుడు 36 అవుట్ ఆఫ్ 36 రాని అవసరం లేదు. 18 వచ్చినా సరే పెళ్లి చేసుకోవచ్చు. కానీ కొన్ని లక్షణాలు, కొన్ని యోనులు కలవాలి. అవేంటంటే మేషరాశి వారికి ముఖ్యంగా కలవాల్సిన నక్షత్రం. ఆ నక్షత్రం కలిస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో విడిపోకుండా ఉంటారు. మరొకటి యోని కలిస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో విడిపోకుండా మైత్రి, లగ్న మైత్రి లేదా నక్షత్ర మైత్రి కలవాల్సి వస్తుంది. కనీసం 3 అయినా సరే కలవాలి. 3 కలిస్తే కనుక, 5లో 3 కలిస్తే కనుక ఖచ్చితంగా జీవితం అనేది బాగుంటుంది, సుఖమయమవుతుంది. కాబట్టి పెద్దలు ఏదో చెప్పినారో, పిల్లలు ఏదో చెప్తున్నారో, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వవు. మేషరాశి వారికి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వవు. ఒకవేళ చేసుకున్నారంటే తుమ్మితేవుడు ముక్కులానే ఉంటుంది వారికి. ఎక్కడైనా ఉంది అంటే లవ్గానే ఉండాలి, పెళ్లిగానే ఉండాలి, ఎఫ్ఐఆర్గానే ఉండాలి. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి ఏ రాశి వారైనా బాగుపడే చరిత్రలో లేదు. కాబట్టి మేషరాశి వారికి కూడా 4, 6, 2 కుజుడు ఉన్నారు అంటే, 2, 4, 6, 9లో శని ఉన్నాడు అంటే, 3, 2, 9 స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే కనుక ఖచ్చితంగా ఆ స్త్రీలైనా పురుషులైనా సరే పెళ్ళి అయిన తర్వాత ఇలా విడిపోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు అంటే కనుక వారిద్దరి మధ్యన అన్యోన్యత భావం ఉండదు, ఆప్యాయత ఉండదు, అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. ఆస్తుల మీద, డబ్బు మీద, మాట మీద, మంచి మనసు మీద తప్పితే మనిషి మీద ఉండదు. వండి పెట్టేదానికి ఉండదు, తిండి పెట్టేదానికి ఉండదు, బొగ్గుపాలైపోతుంది జీవితం కూడా. ఇకపోతే దీంతోపాటు ఎఫ్ఐఆర్ పెట్టుకునే మరొక కారణం ఉంది. అదేంటంటే ఎదుటి వారి మీద ఇంట్రెస్ట్ అని, లేదా ఇష్టమని, లేకపోతే వాళ్ళు బొందా అని ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు. ఈ ఎఫ్ఐఆర్స్ వల్ల జీవితం సర్వ నాశనం అయిపోతుంది. కాబట్టి ఎవరి జీవితంలో బాగుపడాలనే లక్షణాలు ఉన్నా, 7 తరాలు కాబట్టి నా తరం వరకు నేను చూసుకోవాలి, నా పిల్లల్ని చూసుకోవాలని బాధ్యత ఉన్నటువంటి, విలువస్ ఉన్నటువంటి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరు చాలా మంచివారు. చూడటానికే కాదు, మాట్లాడడానికి, పని చేయడానికి చాకచక్యంగాను మొండిగా పని చేసుకుంటూ వెళ్తారు. నమ్మదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కనుక మేషరాశి వారు ఉన్నారు. అలాంటి వారు తప్పు చేశారని అయితే నేను అనుకోను. ఎందుకంటే కనుక మేషరాశి వారు తప్పు చేయరు, తప్పు చేసే వాళ్ళని సహించుకోరు. కాబట్టి ఎవరికైనా ఎఫ్ఐఆర్స్ కానీ ఉంటే దయచేసి వదిలివేయండి. మరొక విషయం ఏంటంటే కనుక పెళ్ళప్పుడే బాంధవ్యాలు ఒక్కసారి మరోమారి చూసుకోండి. ముందుగా అయితే కనుక వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్నింటినీ ఎంతవరకు ఉంటుందనేది కంఫర్టబిలిటీ చెక్ చేసుకోండి. కంఫర్టబిలిటీ నచ్చి అంతా బాగుంటేనే పెళ్లి చేసుకోండి. అలాగా ఒకవేళ కర్మ చాలక విడిపోయినారు, మనస్థితులు వచ్చినాయి, ఎవరో మధ్యలో రావడం వల్ల విడిపోయినారు అనుకుంటే వారు బాగుపడేదానికి మరి పరిహారాలు ఉన్నాయి, అవి చేసుకోండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విడిపోవాలని ఎవరు అనుకోరబ్బా. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే విడిపోయినారు, కర్మచాలకు విడిపోయినారు అంటే ఇక్కడ వాస్తు ప్రకారం కూడా లోపం ఉండొచ్చేమో.
ఇక్కడ మన మీద కన్నేసి ఎవరైనా చేయించవచ్చు కూడా, విడిపోయేలా చేసి వాళ్ళ వైపు లాక్కోవచ్చు. ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఏదైనా గురువుని సంప్రదిస్తే మనకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. చిన్న చిన్న సమస్యలు అయితే పరిష్కారం చేసుకోవచ్చు. దాంతోపాటు అట్లా అనుకోకుండా భార్యాభర్తలు విడిపోయినారంటే మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి, మంత్రం చేసి ఉంటాయి. అవి దాంట్లో చాలా రకాల వస్తువుల్లో కొన్ని అయితే చూపించబడతారు సమయాన్ని బట్టి. ఇది ఆరావళి కాటుక. ఈ కాటుకని పెళ్ళైన తర్వాత, పెళ్ళి కాకముందు పిల్లలు పెద్దలు అందరూ కూడా మనకి కంటికి పెట్టుకోవచ్చు, తల మీద పెట్టుకోవచ్చు, కాలికి పెట్టుకోవచ్చు, మగవారు పెట్టుకోవచ్చు, ఆడవారు పెట్టుకోవచ్చు, పిల్లలు పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టుకున్నా కూడా ముందు ఆలోచన వస్తుంది, ఎందుకు విడిపోతున్నాం, ఎందుకు అరుస్తున్నాం, ఎందుకు కోపడుతున్నాం అనే ఒక బాంధవ్యం పెరుగుతూ ఉండిద్ది. మనలో మనం చైతన్యం రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కాటుకోటి ప్రయత్నం చేయండి. మరొకటి, ఇక భార్యాభర్తల నుంచి విడిపోవడం ఉండడానికి ఈ సెంట్ ఒకటి కూడా మీకు పనికి వస్తుంది. ఈ సెంట్ రాసుకోవడం వల్ల కూడా భార్యాభర్తల మధ్యన, ఇద్దరి మధ్యన అన్యోన్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలాంటి మీకు వెదజల్లేలాగా ప్రయత్నం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ మేర సెంట్ కూడా మీకు పనికి వస్తుందండి. ఇకపోతే చాలా రకాల వస్తువులు మన దగ్గర ఉన్నాయి. మీకు అవసరాన్ని బట్టి, అక్కడ సందర్భాన్ని బట్టి మనం ఇచ్చేదానికి ఉంటుంది. దీంతోపాటు ఏదైనా సమస్య ఉంటే కూడా పరిష్కార మార్గం చూపించబడుతుంది. కాబట్టి ఏదైనా చిన్న సమస్య ఉంటే మాత్రం ఈ పరిహారం చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను, ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళజోడు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని గరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళు అని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురావండి, లేదా 5 బోరుల్లో నీళ్లు. 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిల్లో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి. ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ 2 కలగలిపి ఉన్నటువంటి సమయం, అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లుకి కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో, తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి. మాసానికి ఒకసారి ఏం చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేదా మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది, ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి.
ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం.